వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టమ్మ చిట్కాలు. ఇది నా ఛానల్లో వచ్చే మొదటి వీడియో ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. నా ఛానల్ కంటెంట్ వచ్చేసి టిప్స్ అండ్ ఐడియాస్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనకు కావాల్సింది ఒక వెల్లుల్లి రెమ్మ, కొంచెం ఓమ, చిటికెడు ఉప్పు, 2 తులసి. ఇవన్నీ ఒక గ్లాస్లో వేసుకొని దంచుకోవాలండి. మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి దంచే దాంట్లోనైనా దంచుకోవచ్చు, కాకపోతే క్వాంటిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి నేను గ్లాస్లో దంచుకుంటున్నాను. ఈ రెమెడీని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వాడచ్చండి. కాకపోతే పిల్లలైతే కొంచెం తక్కువ క్వాంటిటీ యూస్ చేయండి, పెద్దలైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూస్ చేయండి అంతే. మరి నెలలోపు పిల్లలకైతే 1 డ్రాప్ ఈజ్ ఎనఫ్. కొంచెం మెత్తగా కావడానికి 1/2 టీ స్పూన్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ చిట్కా దగ్గుకు చాలా బాగా యూజ్ అవుతుందండి. మా ఇంట్లోనైతే కాఫ్ ఎవరికి వచ్చినా కానీ ఈ చిట్కానే యూజ్ చేస్తాము. మేము అంటే పెద్దవారం అయితే డైలీ 3 టైమ్స్ యూజ్ చేస్తాము. మా పిల్లలకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ యూజ్ చేస్తాము. ఇలా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని చూడండి, రిజల్ట్స్ మీకే చాలా బాగా తెలుస్తుంది. ఇలా మెత్తగా దంచుకోవాలండి. ఇలా దంచిన దాన్నంతా తీసుకొని ఒక మంచి వాష్ చేసిన క్లాత్లో వేసుకొని దాన్ని వడకట్టుకోవాలి. క్లాత్ సన్నదే తీసుకోండి, ఎందుకంటే మనం చేసిన లిక్విడ్ త్వరగా కిందికి జారిపోతుంది. అదే మందంది అయితే కొంచెం కష్టం అవుతుంది. ఈ లిక్విడ్ని పిల్లలకి యూజ్ చేసేవారు స్పూన్తో మాత్రం చేయొద్దండి, ఎందుకంటే స్పూన్తో అయితే పిల్లలు ఆడుకుంటూ ఉంటే అది కంట్లో కానీ లేదంటే బాడీ మీద ఎక్కడైనా పడే అవకాశం ఉంటుంది. దీంట్లో మనం వెల్లుల్లి యూజ్ చేసాం కాబట్టి పిల్లల బాడీ మీద పడ్డా కంట్లో పడ్డా కానీ వాళ్ళకి మండుతుంది. సో పిల్లర్ యూజ్ చేసి పిల్లలకి వేస్తే బెటర్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.